అంటే జగన్ తిడతాక ఒక మనిషి లేడు, జగన్ మీద పడిపోతాం, మనిషి లేడని వాళ్ళు రావాలని 11 మంది ఉన్నారు కదా, డిఫెండ్ చేసుకోలేరా? డిపెండ్ చేయలేరు. నా 150 మంది 11 మంది చేయలేరు. ఇప్పుడు మీరు 10 మంది వచ్చి నా మీద పడితే నేను చేయలేరుగా, చేయలేరు. ఇప్పుడు మన వారు వన్ సైడ్ అయిపోతాను ఉద్దేశంతో వారు వన్ సైడ్ ఏం కాదు, వాళ్ళు నోటితో పడతారు. జగన్ వాళ్ళు చేతలతోనే. ఇప్పుడు డైలీ సినిమా హడావుడు చూసావా, హడావుడంతా ఒకసారి దెబ్బ దిగిరాలు వస్తుంది అట్లా ఉంటుంది. జగన్ ఫ్యాన్స్ వాళ్ళు కింద నుండి సైలెంట్ గా జరిగిపోతుంటది పని, నోటితో ఉండదు. నెక్స్ట్ 2.0 ప్రజల్లోకి వెళ్తా అంటాడు. మరి ఏం చేశాడని చెప్పి జనాల్లోకి వెళ్ళి చెప్పి అదే ఏం తప్పు చేశానో తెలుసుకుంటాకే జనాల్లోకి వెళ్తా అన్నాడు. ఏం జరిగి ఇప్పుడు నేను ఏం తప్పు చేశానో తెలుసుకోవాలి అన్న. కొన్ని వర్గాలకి ఒక 40% ప్రజలకి డబ్బులు కావాల్సిన డబ్బులు ఇచ్చేసాడు. మరి మిగిలిన వాళ్ళకి ఏం చేశాడు? వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు కదా. అసలు జగన్ ఓటైన వాళ్ళు ఎవరు చెప్పండి. నేను బాగా డబ్బున్న వాళ్ళు ఏటైలా, 2 చదువుకున్న వాళ్ళు కూడా అందరూ చదువుకుని పేదలు మొత్తం వేశారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏటైలా, ఇంకోటి కులపిచ్చున్నాడు ఏటైలా. జగన్ ఎందుకు అన్ని కులాల్లో ఓలా చేశాడు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇల్లు ఇచ్చాడు, పథకాలన్నీ ఇచ్చాడు. దమ్ము ఉంటే ఒక్క టీడీపీ ఇట్లా జరుగుతుంది అన్న కూటమి ప్రభుత్వంలో. అర్హత ఉన్నోడికి అన్ని పథకాలు అందినాయి అని చెప్పమను. జగన్ ప్రభుత్వంలో అర్హత ఉన్నోడికి అందరికి అందినాయి, కులంతో సంబంధం లేకుండా. టీడీపీ ప్రభుత్వంలో అట్లా జరగదు. అది చేసింది జగన్. వన్ సైడ్ నెక్స్ట్ 2029లో కుట్టేస్తాడు గట్టిగా. అంటే ఎలా కొడతారు కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు వెళ్తున్నాడు కదా, ఇప్పుడు తప్పు 11కు పెట్టినాడు. 11 నుంచి కనీసం 0 నుండి 21 గట్ట వచ్చినాయి పవన్ కళ్యాణ్కి. 0 నుండి 21 గట్ట వచ్చినాయి. అట్లాగే ఇప్పుడు 11 నుండి 161 వస్తాయి. అంటే బాధ్యత ఉంది కదా, 40% ఓట్ షేర్ ఇచ్చినప్పుడు జనం బాధ్యత ఉండాలి కదా, జనం చేయాలి. ఇప్పుడు నేను ఓటేసాను జగన్, నాకు అసెంబ్లీకి రావాలని నేను కోరుకోవట్లేదు, రాక్కర్లా. వచ్చి వాళ్ళతో పిచ్చివాడు వాగే కంటే సైలెంట్ గా పని చేసుకుని జనాల్లోకి వచ్చి జనాల్లో ఏం తప్పు జరిగింది. ప్రభుత్వంలో కూడా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబుని విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఫస్ట్ మొదలెట్టింది ఎవరు? ఫస్ట్ వైసీపీ కాదు, టీడీపీ ప్రభుత్వంలో జగన్ విగ్రహం, వైఎస్ఆర్ విగ్రహం పాల్గొట్టింది ఎవరు? విజయవాడలో. వీళ్ళ కుటుంబాన్ని బయటికి లాగింది ఎవరో? కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చింది ఎవరో? అవన్నీ చంద్రబాబు చేసాడు, అవన్నీ మర్చిపోయారు జనం. 2019కి వచ్చేటప్పుడు గుర్తు చేసి ఏదేదో స్కాములు జరుగుతాయి, అవన్నీ నడిచిపోయి అది మైమరిపించి జరిపారు. మీరు అలా అటాకుల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం కూడా ఉన్న గత 5 ఏళ్లలో ఎంతో మందిని టీడీపీ కార్యకర్తలను వేధించారు. అసలు డాక్టర్ అనేవాడిని పిచ్చోడిని చేశారు కరోనా టైం. మీరు చెప్పండి, మొత్తం చదువుతాను. చాలా మంది టీడీపీ కార్యకర్త ఒక్కడు కూడా నష్టపోయాడని ఒక్క కార్యకర్తను వచ్చి బయట చెప్పమని వైసీపీ ప్రభుత్వంలో. ఈ కూటమి రాగానే వైసీపీ కార్యకర్తలు అందరూ నష్టపోయాడని చెబుతా. టీడీపీ నాయకులు వేధించాడేమో, నాయకులు ఇండియాలో ఉంటాడు, ఎది దొరికేస్తాడు, ఎక్కడికి వెళ్ళడం, గుడివాడలోనే ఉంటాడు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనబడేటోడు కదా, ఇప్పుడు లేదు, అధికారం లేదు, వెనుకలు రావు, అధికారంలో ఉన్నాడు, ఆయన మాట్లాడుకోవాలి. కొడాలి రాని ఇప్పుడు అధికారంలో లేని మాట్లాడితే ఎవడంటాడు అన్న, ఎవడండగా.